హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. అయితే ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటండి ఆ రెసిపీ అంటారా? తొందర ఎందుకండి, చూద్దాం రండి. వీడియోలోకి వచ్చేస్తున్నారా? అయితే గులాబ్ జామ్ రెసిపీ అండి. మాకు గులాబ్ జామ్ తెలుసుగా అంటారు. తెలిస్తే తెలిసింది, మళ్ళీ ఇంకొకసారి చూసి ట్రై చేసుకోండి. బ్రహ్మాండంగా వచ్చినాయి. అయితే గులాబ్ జాము ఏం చేస్తాము, పిండి కలిపి పెట్టేసుకోవాలి. ఆ గులాబ్ జామ్ ఎంటీఆర్ గులాబ్ జాము అవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ రెండు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. ఇంకోటి ఇంట్లో ఉంది ఆల్రెడీ. 3 గులాబ్ జామ్ ప్యాకెట్లు కలిపేసాను. 3 కలిపేసేసి పాలతో కలపాలి. చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలతో కలిపి 1 గ్లాసుడు పాలు పట్టాయి. మీరు కూడా చూసుకుని కలుపుకోండి. మరీ గట్టిగా కలపకూడదు, అలాగని మరీ మెత్తగా కలపకూడదు. ఇలా అంటే మెత్తగా ఉండాలి, శుద్ధని ఇలా అంటే మెత్తగా ఉండాలి. అలా కలుపుకోండి, మీకు తెలుస్తుంది కలుపుతుంది. అయితే అవి చల్లారాక నెయ్యి రాసుకొని ఉండలు చేసేసుకోండి. ఉండలు చేసుకుని అన్ని ఉండలు అట్ట పెట్టుకో, 15 చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ మొత్తం 30 అయినాయండి. ఇది పెద్ద పెద్దవి చేశాను, ఇంతంత చేశాను, 30 అయినాయి. అవి ఏం చేస్తాము, పాకం బట్టి పెట్టుకోవాలి. ఈలోపు పిండి కలిపి అవతల పెట్టుకుని అవతల పాకం పట్టుకోవాలి. ఎన్ని డబ్బాలు? 3 డబ్బాలు పంచదార వేసానండి. 3 డబ్బాలు పంచదార, 3 గ్లాసులు నీళ్లు పోసాను. బాగా మరగనివ్వాలి. మరిగేసి అదంతా కరిగిపోయి, పాకం అంటే పాకం రావద్దు, ఆ పాకం పంచదార కరిగిపోవాలి. అప్పుడు ఆర్పేసేయండి. ఆర్పేసి ఈ వేయించేసి వేడివి అందులో వేసేసేయండి. అవి పీల్చుకుంటాయి కదా, పీల్చుకున్నాక పక్కన పెట్టండి. కొన్ని పీల్చుకుని ఇలా లావుగా ఉబ్బుతాయి. అవేమో ఒక కంచంలో, పెద్ద ప్లేట్లో ఇలా పేరు చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో వాయి వేయించి మళ్ళీ వేయండి. అలాగా 3 వాయిలుగా వేశాను నేను. 3 వాయిలు కూడా అలా తీసి పెట్టేసుకోండి. తర్వాత పాకం మిగిలితే ఇవి అందులోనో అవి ఇందులోనో వేసేసుకుందరు కానీ సరిపోతుంది. ఎక్కువ పాకం కూడా మిగలలేదు. మా అబ్బాయికి ఇంకా పాకం కావాలంటే మళ్ళీ పాకం పట్టి దాని మీద పోసాను నేను. మీకైతే సరిపోతుంది, అందరికీ సరిపోతుంది. తీపి తినేవాళ్ళకి చాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అది ఇలాచీ పౌడర్ వేయాలండి. ఇలాచీ పౌడర్ వేయాలి దాంట్లో, మర్చిపోకండి. ఇలాచీ వేస్తేనే రుచి ఉంటుంది. ఆ పాకంలో వేసేసేయండి. పాకంలో ఇలాచీ పౌడర్ వేసేస్తే సరిపోతుంది. అది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. ఇది పంచదార పాకం. ఊరికే పంచదార కరిగించేదాకా ఉంచి తీసేయాలి. 2.5 గ్లాసులు పోసాను. ఊరికే ఈరోజు గులాబ్ జాములు కూడా నైవేద్యం పెడదామని చేస్తున్నానండి. ఇవి పాకంలో వేసానండి, చూసారా? ఈ స్టవ్ మించి తీయటం, పాకంలో వేయటం 2 ఒక్కసారి. అది అందుకని పాకం రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్నాక అప్పుడు బూర్లు ముక్కుట్లోంచి తీసి పాకంలో వేయాలి. ఈ పాకం కరిగితే చాలండి. పంచదార ఇలా పాకాలు రావక్కర్లేదు, కరిగితే చాలు. పంచదార కరిగితే అందులో ఇలాచీ పౌడర్ వేసేసి ఇవి వేసేసుకోవడమే.